ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శివరామకృష్ణ అండి. నేను ఈనాడులో 38 ఇయర్స్ నుంచి జాబ్ చేసి రిటైర్ అయ్యానండి 21 డిసెంబర్లో. మాకు స్వామి 90 ఇయర్స్ నుంచి తెలుసండి. నేను ఫస్ట్ టైం పుట్టపర్తి 93లో వెళ్ళానండి. అప్పుడు మా రిలేటివ్స్కి ఒక హాస్పిటల్ పని మీద వెళ్ళాము యాక్చువల్గా. తర్వాత 2002లో మాకు మ్యారేజ్ అయిన తర్వాత మా బాబుకి సీట్ గురించి వెళ్ళామండి. అప్పుడు స్వామి ఫస్ట్ సీట్ ఇచ్చారు మా బాబుకి. ఆ రోజుల్లో స్వామి టిక్ పెట్టారు. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా మా ఇంట్లో బీరువాలో భద్రంగా ఉంచామండి కవరు. స్వామి స్వహస్తాలతో టిక్ పెట్టారు. మా బాబు పేరు వల్లబడిన సాయి ప్రమోద్ అండి. మా బాబు 2002 నుంచి 2019 వరకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎంఎస్సి వరకు మా బాబు స్వామి దగ్గర చదువుకున్నాడండి. తర్వాత యూఎస్ వెళ్ళి ఇప్పుడు అమెజాన్లో సియాటిల్లో జాబ్ చేస్తున్నాడండి మా బాబు. నేను మొన్న 21 డిసెంబర్లో ఈనాడులో రిటైర్ అయిపోయానండి. సో అప్పుడు తర్వాత రెగ్యులర్గా నేను సర్వీస్కి రావడం మొదలుపెట్టాను. ప్రైవేట్ ఆఫీస్లో ఉండగా నాకు కుదిరేది కాదండి. నేను మెయిన్ క్యాషియర్గా పనిచేశాను. దాంతో నాకు లీవర్ అనేది నా లీవులు కూడా వాడుకొని ఇచ్చేవారు కదా ఆఫీసులో మామూలుగా. దాంతో నేను ఇక రిలీవ్ అయిపోయినాక ఆఫీస్ డ్యూటీస్ రిటైర్ అయిపోయినాక నేను రెగ్యులర్గా పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా పుట్టపర్తి సర్వీస్కి వెళ్తున్నానండి. ఇప్పటికి 10 times దాకా సర్వీస్కి వెళ్ళొచ్చాను. పుట్టపర్తికి సూపర్లో చేశాను. సూపర్ హాస్పిటల్లో ఒక 5-6 times చేశానండి. క్యాత్ ల్యాబ్లో, రిసెప్షన్లో, పేషెంట్ గేట్లో అట్లా వాళ్ళు ఎక్కడ డ్యూటీ ఇస్తే అక్కడ చేశాను నేను డ్యూటీలు. తర్వాత మళ్ళీ క్యాంటీన్లో కూడా చేశానండి. ఆల్ ఇండియా డిపిఎస్ మీటింగ్ అప్పుడు వెళ్ళాను. ఆల్ ఇండియా మళ్ళీ కన్వీనర్స్ మీటింగ్ అప్పుడు వెళ్ళానండి. తర్వాత మళ్ళీ ఒకసారి సౌత్ ఇండియన్ క్యాంటీన్లో కూడా డ్యూటీ కూడా చేశానండి ఒకసారి. అట్లా వీలైనప్పుడల్లా పుట్టపర్తి సర్వీస్కి వెళ్తున్నానండి. ఇప్పుడు రెగ్యులర్గా ఒక 3-4 months నుంచి నేను శివం ఆఫీస్లో నాకు డ్యూటీ వేసారండి రెగ్యులర్గా. నేను డైలీ ఎవ్రీ మండే 1 to 4:30 డ్యూటీ చేస్తానండి. మధ్యలో ఎవరైనా అవసరం అయినప్పుడు కూడా నేను నా వీలుని బట్టి నేను వచ్చి డ్యూటీ చేసి వెళ్తూ ఉంటానండి. నాకు సర్వీస్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. నేను స్వామిని ఒక్కడే కోరుకుంటానండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నాకు సర్వీస్ చేసుకునే అవకాశం స్వామి అని నేను స్వామిని కోరుకుంటున్నానండి. ఇప్పుడు కూడా నాకు చాలా సంతోషం. స్వామి సర్వీస్ చేయాలని బాగా ఆరాటం అండి. నాకు బాగాను నాకు సంతోషాన్ని బాగా చేయాలని అందరితో కూడా ఎవరితో మనం చేసిన పని పర్ఫెక్ట్గా చేయాలి. స్వామికి నచ్చినట్టు చేయాలి. ఎవరితో వేలు పెట్టి చూపించుకోకూడదు. అది నా కాన్సెప్ట్ అండి. ఇప్పటి వరకు నాకు కలిగించిన స్వామికి, అవకాశం కల్పించిన స్వామికి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఇంకా నాకు ముందు కూడా నా కంఠంలో ప్రాణంత వరకు ఉన్నంత వరకు స్వామి నాకు మరిన్ని అవకాశాలు సర్వీస్ చేసే అవకాశం ఇవ్వాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్.